ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదండి, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకేనండి, పర్లేదు, బాగానే ఉన్నది ఇప్పటి మటుకైతే. అంటే ఏమైనా మార్పులు కనిపించినాయా పార్టీ మారిన తర్వాత, గవర్నమెంట్ మారిన తర్వాత? మార్పులు అంటే కనిపించినాయి కొంచెం. ఇంకా చేంజెస్ రావాలి, ఇంకా డెవలప్ కావాలి ఇంకా. అంటే ఏమంటి మార్పులు కనిపించాయి మీకు ఇప్పటి వరకు? మొన్న రీసెంట్లీ 2 days బ్యాక్ బతుకమ్మ కుంట అది బాగలేకునుండే ప్రీవియస్ బ్యాక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని పట్టించుకొని ఈ ఫెస్టివల్కి ఓపెనింగ్ కూడా చేసిండ్రు. చాలా బాగా చక్కగా చేసిండ్రు దాన్ని. అంటే నిన్న ఇంకొకటి కూడా జరిగింది, మీకు ఐడియా ఉందా? మన సరూర్ నగర్ స్టేడియంలో మనకి గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ బతుకమ్మ వచ్చింది కదా స్టేడియంలో. అవును, బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది మనకి. ఎక్స్పెక్ట్ చేశారా మరి గవర్నమెంట్లో అది? ప్రీవియస్ బ్యాక్ కూడా వచ్చింది అనుకుంటా కదా. ఓకే, అయితే ఈసారి వచ్చేది మనకి. ఓకే, పర్లే. ఆ లెవెల్ దాకా మనం వెళ్ళినామంటే మన తెలంగాణ బతుకమ్మ పండుగ ఫెస్టివల్ ఆ లెవెల్ దాకా వరల్డ్ వైడ్గా పండుగ సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే మనం రియలీ గ్రేట్. మన బతుకమ్మని మనం గుర్తించుకుంటా తెలంగాణ లెవెల్లో చాలా చక్కగా జరుగుతున్నది. సో ప్రతి సంవత్సరం ఇలానే జరగాలి. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి సరిగా తెలియదు వాళ్ళకి బతుకమ్మ అంటే ఏంటి. ఓల్డెన్ ఎగ్జాంపుల్ మా మదర్స్ వాళ్ళ ఏజ్ వాళ్ళు వేరే, వాళ్ళు 40s 45 50s వాళ్ళది. సో వాళ్ళకి బాగా తెలుసు, మా అమ్మమ్మ వాళ్ళకి. ఇప్పుడు ఈ జనరేషన్ ఈవెన్ మా పాపకైనా కూడా సరిగా తెలియదు. సో వాళ్ళకి ఇటువంటి ఫెస్టివల్ అనేది జనరేషన్కి కూడా యూజ్ అయ్యేలాగా ఉండాలి ఈ పండుగ అనేది. ఇక దసరా అంటారా, ఇక అదైతే అందరికీ తెలిసిన విషయమే. అది దసరా వెకేషన్స్, దసరా హాలిడేస్, దాని తర్వాత దివాళీ, ఇది రొటీన్ ఇది. సో బతుకమ్మ అనేది ఈ జనరేషన్ పిల్లలకి తెలియాలి, ఇది ఆడపడుచులకి.